వికారాబాద్ అధికారులపై దాడి ఘటన మీద స్పందించారు ఎంపీ డీకే అరుణ. దానికి సంబంధించిన బ్రేకింగ్స్ మనకు అందుతున్నాయి. వికారాబాద్ అధికారులపై దాడిని ఖండిస్తున్నామన్నారు డీకే అరుణ. పోలీస్ బందోబస్తుతో వెళ్లి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. భూములు ఇవ్వాలని రైతులపై ఒత్తిడి పెరుగుతోందని, ఉపాధి భూమి కోల్పోతామన్న భావన రైతుల్లో ఉందని, అందుకే గ్రామస్తులు ఆందోళన పడ్డారని చెప్తున్నారు డీకే అరుణ. రైతులని ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది పెట్టద్దు అంటున్నారు డీకే అరుణ. పోకుండా పోలీస్ బందోబస్తు పోయి ఉంటే ఈ సంఘటన జరగకుండా పోయేదేమో ఒకటి. అదే కాకుండా కలెక్టర్ గారు పోకముందే ఆ విలేజ్ వాళ్ళకు కలెక్టర్ గారు వాళ్ళు ఇక్కడికే వస్తారు, ఈయనే మీతో మాట్లాడతారు అని చెప్పుంటే కూడా ఈ సంఘటన జరిగి ఉండేది కాదేమో. బట్ ఏమైనప్పటికీ కూడా గ్రామస్తులు కలెక్టర్ గారి మీద దాడి చేయడం అనేది సమంజసం కాదు, కరెక్ట్ కాదు. రేపు ఆ గ్రామానికి కూడా వెళ్ళి అక్కడ గ్రౌండ్లో రియాలిటీ ఏంది, ఎందుకు అట్లా చేయాల్సి వచ్చింది, ఎందుకు ఆ విధమైనటువంటి పరిస్థితులు అక్కడ నెలకొనే విషయం కూడా వెళ్ళే గ్రామానికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను. ప్రతిష్టకు పోయో ఆ రకమైనటువంటి ఆలోచనను విరమించుకొని ప్రజల అభిష్టం మేరకే నడుచుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. సో అందుకని మేము గ్రామానికి కూడా వెళ్ళాలని, వాళ్ళతో కూడా ఒకసారి మిగతా అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడాలని చెప్పి నేను రేపు వెళ్ళాలనేటటువంటి ఆలోచన ఉంది.